మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక రక్షక దేవా, నీకే వేల కొలది స్తుతులు స్తోత్రములు. ఈ సాయంకాల సమయంలో మేమందరము కూడి నిన్ను వాక్య భాగంలో చదివి వాక్య భాగాన్ని విని మిమ్మల్ని ప్రార్థించుకుంటూ మాకు కొద్ది సమయము దయచేసినందుకు మీకే వేల కొలది స్తుతులు స్తోత్రములు. ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో మనకు దేవుడిచ్చిన వాగ్దానము మనకందరికీ చాలా సులువుగా తెలిసినది. చిన్నప్పటి నుంచి మనకు బాగా తెలిసిన వాక్యము. ఆయన నీ పాదము త్రొట్టిల్లనియడు, నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. కీర్తనలు 121:3. మనకు ఈ వచనము మనం చాలా చిన్నప్పటి నుంచి బాగా తరచుగా వినే వచనము. మనము రాత్రి అవుతున్నప్పుడు మన చింతలు, మన తప్పులు, మన అన్నిటినీ మనము ఒకసారి నెమరు వేసుకుంటాం. కానీ దేవుడు మనకేం చెప్తున్నాడు అంటే, దావీదు మహారాజుకి ఏం చెప్తున్నాడంటే, నువ్వు నిద్రపోయినప్పుడు నిన్ను కునుకడు నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని చెప్తున్నాడు. సో అది మనకు ఆ వచనాన్ని మనకు అన్వయించుకొని ఈ రాత్రి ఈ వచనం మనకు ఓదార్పునిస్తుంది. మన దేవుడు ఎప్పుడు నిద్రపోడు, ఎప్పుడు పరధ్యానం చెందడు, ఎప్పుడు మనమల్ని చూడటం ఆపడు. కాబట్టి మనం అలసిపోయి ఆయన ఇంకా ఏంటి దేవా అని మనం నిద్రపోతున్నప్పుడు కూడా ఆయన మేల్కొని ఉండి మన మీద మన బరువును, మనం మోయవలసిన భారాన్ని అంతటిని మనము కేవలం చేయవలసింది ఏంటంటే ప్రార్థించుకొని, మన వచనాన్ని ప్రార్థించుకొని, మన చింతల్ని, మన భారాలన్నింటినీ ప్రభువు దగ్గర మోకరించి చెప్పినప్పుడు ప్రభువు మనకు సమాధానాన్ని, శాంతిని దయచేస్తాడని ఈ వాక్యము మనకు బాగా గుర్తు చేస్తుంది. కాబట్టి ప్రియులారా, మీరు ఈ రాత్రికాల సమయంలో దేవుణ్ణి, మీ యొక్క ఇబ్బందులేమిటో దేవుని యొద్ద మొదలిడి మీరు ముందుకు సాగవాలని దేవుని నామంలో మిమ్మల్ని కోరుకొంచున్నాం. 2 నిమిషాలు మనం ప్రార్థించుకొని ఈ వాక్యాన్ని ముగించుకుందామండి. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక రక్షక దేవా, నీకే వేల కొలది స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రాత్రి కాలంలో మేము విశ్రాంతి తీసుకుంటకు సిద్ధమవుతుండగా తండ్రి, మా చింతలను, మా బాధలను, మా సమస్యలన్నిటినీ మీ యొద్ద ఉంచి మేము నిద్రిస్తుండగా దేవా, మా సందేహాలను, మా భయాలను, మా శోధనలను అన్నిటినీ మీ వద్ద ఉంచుతుండగా దేవా, మీరే మమ్మల్ని కాచి కాపాడి మీ శాంతితో మమ్మల్ని చుట్టుముట్టి మీరెప్పటికీ నిద్రపోదనే హామీలో మా హృదయంలో మేము విశ్రాంతి తీసుకుంటుండగా దేవా, మా చింతలన్నింటినీ మీ మధ్య మొదలెడుతున్నాం తండ్రి. ప్రభువా, రాత్రికాల సమయంలో మేము పడుకుంటుండగా మాకు ఎటువంటి బాధలు లేకుండా సుఖంగా నిద్రపోయి మేము ఉండే భాగ్యం మాకు దయచేయమని వేడుకొంచున్నాం. మాకున్న ఇబ్బందులు ఏమిటో మీకే తెలుసున్నాయినా. మా కుటుంబ సభ్యుల్లో, మా కుటుంబాల్లో ఉన్న ఆర్థిక సమస్యలైతేమి, కుటుంబ సమస్యలైతేమి తీసివేయమని ప్రార్థిస్తున్నాం. యవనస్తులు, మరి స్కూల్కి వెళ్ళే పిల్లలైతేమి, పెద్దలైతేమి, యవనస్తులైతేమి, మరి ఉద్యోగాలను చూసే బిడ్డలైతేమి, ప్రతి ఒక్కరిని దీవించండి తండ్రి. వారికి కావాల్సిన అవసరాలను మీరే ఏర్పాటు చేయమని వేడుకొంచున్నాం. పెద్దవాళ్ళైన వాళ్ళు కుటుంబాలలో ఉన్న సమస్యలు మీకే బహాటంగా తెలుసున్నాయన. ప్రస్తుత రోజుల్లో అనేక సమస్యల్లో కుటుంబాలు ఉంటుండగా తండ్రి, ఇరువురు కలిసి ప్రార్థించుకొని నీ నామమును మరి మేము జయం పొందామని చెప్పుకునే భాగ్యం దయచేయమని వేడుకొంచున్నాం. అదేవిధంగా నాయన, ఇంకను అనేకమైన బిడ్డలు తాగుడు, ఆన్లైన్ జూదాలు, వ్యసనాలకు అలవాటు పడి కుటుంబాలు చిన్నాభిన్నమవుతుండగా నాయన, మీరే వారిని కాచి కాపాడి రక్షించమని వేడుకొంచున్నాం. అదేవిధంగా తండ్రి, ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు మరి దూర ప్రాంతాలకు వెళ్ళి మరి తిరిగి సాయంకాలం వచ్చి నీ నామంలో దేవా మాకు ఈరోజంతా రక్షణ ఇచ్చినందుకు వందనాలని ప్రార్థిస్తుండగా అటు వారిని క్షేమంగా కాచి కాపాడండి తండ్రి. రేపటి మొదటి ఆదివారం మరి ప్రభు బల్ల కోసం మేము సిద్ధపడే వారిగా మాకు సహాయం దయచేయమని వేడుకొంచున్నాం. మా చింత యావత్తు మీ ఉంచి ఈ రాత్రికాల సమయంలో మా పడకల్లో పడి మేము నిద్రిస్తుండగా నాయన, మీరే మాకు తోడు నీడగా ఉండి మా పనులన్నింటిలోనూ జయం పొందే భాగ్యం దయచేస్తారని తిరిగి రానైన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. బిడ్డలారా, ఈ రాత్రికాల విశ్రాంతి తీసుకునేటప్పుడు ఈ వాక్యాన్ని మర్చిపోవద్దండి. నిద్రపోని దేవుడు నిన్ను కాపాడుతాడు. మన చేతులు ఆయన సన్నిధిలో బలముగా ఉన్నాయని మనం నమ్మి ముందుకు సాగుతాం. ఈ వాక్య భాగం మీకు మంచిగా ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేయమని దేవుని నామంలో ప్రార్థిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.